ఈరోజు ఎంతో పుల్లగా కమ్మగా చిక్కగా చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ప్రాసెస్లో రెడీ చేయొచ్చండి. ఈరోజు ఈ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. చక్కగా ముందుగా 2 టీ గ్లాసులు నూనె పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, పసుపు ఇవన్నీ వేసేసి చక్కగా వేయించుకోవాలండి. దాంట్లోనే కొంచెం రాళ్ళుప్పు, గల్లుప్పు వేసుకుని తర్వాత కారపొడి వేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అవి మనం ఇట్లా ముందే ఏం చేసేసుకుంటే వల్ల ఏమైందంటే మనకి మొక్క ఎక్కువసేపు అన్నీ కలిపేసి పెట్టుకుంటే కొంచెం కట్ అయిద్దండి. ఇలా అయితే కట్ అవ్వకుండా చక్కగా మొక్క నీట్గా ఉండిద్ది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లిపాయలు గసగసాలు వేసి పేస్ట్ పట్టినానండి. ఆ పేస్ట్ కూడా వేస్తాను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి. ఇది నేను హోమ్మేడ్గా ఇంట్లో చేసిందేను, మీకు వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. కొంచెం ఇప్పుడు సగం వేసాను కదా, సగం ఉడికే ముందు దించేసుకునే ముందు వేసుకుందామండి. తర్వాత అవి కూడా వేసి చక్కగా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు అండి 100 గ్రాములకి చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని ఆ పులుసు పోసేసుకున్నాను. తర్వాత ఇది కాసేపు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈ పులుసుని మూత పెట్టేసి చక్కగా మధ్యలో ఒకసారి కలుపుకొని ఉడకనిద్దాము. ఆ తర్వాత ఇక మనం ముక్కలు వేసేసుకుందామండి. ముందుగా తలకాయ ముక్క వేస్తున్నాను, ఎందుకంటే చాలా లావుగా ఉందండి. చేప చాలా పెద్ద చేప అండి. ఇక తలకాయ ఒక్కొక్క ముక్క తీసేసుకుని వేసేసుకోవచ్చండి. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఎమ్మటే మనం గరిటె పెట్టి కూడా తిప్పుకోవచ్చండి. ముక్కలు ఏమి కట్ అవ్వు, ఎందుకంటే ఇప్పుడే వేస్తున్నాం కదా, అందుకని ముక్కలు ఏమీ కట్ అవ్వదు. అన్నీ చక్కగా వేసేసుకున్న తర్వాత ఇక అప్పుడు మనం మూత పెట్టేసుకుని కాసేపు ఉడకనిద్దామండి. ఇంకా ఉడకనిచ్చేసేసుకుంటే అప్పుడు ఏమైందంటే మూత కంపల్సరీగా పెట్టుకోవాలండి. చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత అప్పుడు చక్కగా మగ్గి చక్కగా ముక్క ఉడికిద్దండి. ఇంకా తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందామండి ఎలా ఉడుకుతున్నాయో అని. ఒకసారి ఇలా కదుపుకుందామండి. చిన్న ఫ్లక్కర్తో నేను కదుపుతానండి, ఎందుకంటే మనం ఇక గరిటె వాడకూడదు. గరిటె వాడితే కట్ అయిపోయిద్ది అనమాట ముక్క, అందుకని గరిటె వాడినండి. ఇంకా అలా కదిపేసేసుకున్న తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, కొంచెం కొత్తిమీర అవి కూడా వేసేసుకుందామండి. ఇంకా అవన్నీ వేసేసేసిన తర్వాత ఇంకా పులుసు చిక్కబడిపోయిద్దండి త్వరగా. ఈ గరం మసాలా వేస్తే పులుసు చిక్కబడిపోయినట్టే. ఇంకా అంతేనండి, చక్కగా మనకి కమ్మగా ఎంతో రుచిగా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే అండి. మీకు నచ్చితే కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండిందండి. వీడియోస్ చూసే వారందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసి మీ మంచి మనసుతో చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. అంతేనండి, ఈజీ ప్రాసెస్లో ఉండిద్దండి, భలే ఉండిద్ది, కమ్మగా టేస్టీగా ఉండిద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూడండి.